మిత్రులారా, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర 6వ మహాసభలు 7-8 మార్చి 2026 మహబూబ్ నగర్ కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు 4 లేబర్ కోడ్స్ ఉన్నాయో దానికి వ్యతిరేకంగా, అట్లాగే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1976ని పునరుద్ధరించాలి అని చెప్పేసి ఈ 2 అంశాల మీద మా యొక్క ఆర్గనైజేషన్ రాబోయే రోజులలో చేసేటువంటి కార్యక్రమాల మీద చర్చించబోతా ఉన్నాము. ఈ కార్మికుల గురించే కాకుండా మా యూనియన్ ఏదైతే మందుల రంగంలో ఉందో ఆ మందులకు సంబంధించినటువంటి ఆరోగ్య రంగంకి ప్రజానీకానికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా చర్చిస్తాము. ఆల్రెడీ మా యూనియన్గా 0% GST ఆన్ మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైజెస్ ఈ డిమాండ్ ఉన్నది. ఆ డిమాండ్కి దీనిగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దానికి తలొగ్గి ఏదైతే 28% నుంచి 5% ఉండేనో దాన్ని మొత్తానికి మందులు మరియు మందుల పరికరాల మీద 5%గా తగ్గించింది GSTని. రాబోయే రోజులలో 0% GST ఆన్ మెడిసిన్స్ అండ్ మెడికల్ డివైజెస్ చేసేంత వరకు కూడా మా రంగం దాంట్లో పోరాడుతుంది. దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఈ మహాసభల్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్, అట్లాగే కార్మికులు, అట్లాగే ప్రజలు అందరూ కూడా తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి మేము అభ్యర్థిస్తూ మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.